రాశి మనది కాకపోయినా వాసి మనదే ఉండాలనేది పెద్దల మాట. రాశి అంటాను, వాసి అంటే నెత్తి మీద నీడ అంటే ఇల్లు అనమాట. ఈ పూట నాకు కాస్త ఆకలిగా ఉంది, ఇప్పుడు అన్నం పెడతారంటే మనం పెట్టిన మన పాలు మనం తిన్నది మట్టిపాలని చెప్పి పుణ్యం పురుషార్థం దక్కుతుందని చెప్పి ఎవరైనా ఇప్పుడు అన్నం పెడతారు. అంతే తప్ప నాకు ఇల్లు వాకిలి లేదు, మీ ఇంట్లో ఉంటానంటే ఎవరు ఉంచుకుంటారు చెప్పండి, వెళ్ళి అవతలకంటారు కదా. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే రాశి మనది కాకపోయినా పర్వాలేదు, అది ఎక్కడైనా ముడుతుంది, వాసి మాత్రం మనదే ఉండాలి. కాబట్టి కాస్త ఓపుకున్నప్పుడే 4 రాళ్ళు కూడేసుకుని ఒక వాసి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే గతంలో ఇదే మాట చెప్పాను అనుకోండి, కాదని నన్ను చెప్పి చాలా రోజులైంది కదా, ఒకసారి పునశ్చరణ చేసినట్టు ఉంటుంది, అంటే జ్ఞాపకం చేసినట్టు ఉంటుందని మళ్ళీ ఈ వార్త చెప్తున్నాను అనమాట. అందుకే నెమ్మదిగా కాలు చేయి కూడ తీసుకుని ఏమిటి రూపాయి పోగు చేసుకుని ₹1 పెట్టి శుభ్రంగా 20 గజాల మొక్క తీసుకోండి. 20 గజాల మొక్క ఏం చేసుకుంటామండి, మరి అంత బొత్తిగా అంత చిన్నదా అంటారమో, అవును తప్పే ఉంది. అవునండి, స్తోమత ఉన్నప్పుడు స్తోమత ఉన్నట్టుగా, స్తోమత లేనప్పుడు స్తోమత లేనట్టుగా తీసుకుంటాం, తప్పే ఉంది. ఒక ఒంటిలో వేసుకుంటాం, గది వేసుకుంటాం,